गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षौरुहां पाणिभ्याम् अळिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परेदम्बिकाम्। हरिः ओम्। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం। ఒక్కసారి శివనామములను చెప్పి తర్వాత మనం ప్రసంగాన్ని ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి। శివో మహేశ్వరः శంభుః పినాకీ శశిశేఖరः వామదేవో విరూపాక్షः కపర్దీ నీలలోహితः శంకరः శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభः సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశ శితికంఠః శివాప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్ష కాళకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः సామప్రియः సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయः సోమః పంచవక్త్రः సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః
వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భుజ్ఞో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధ విగ్రహః శాశ్వతః ఖండపరశుః అజపాశ విమోచకః మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకః పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. ఈనాటి ఉపన్యాసాన్ని నేను ప్రారంభం చేసే ముందు మీకు ఒక చిన్న సూచన చేసే ప్రయత్నం చేస్తాను. రేపటి నుంచి సుబ్రహ్మణ్య వైభవం గురించి ప్రసంగాలు ప్రారంభం చేస్తాను. దాన్ని బహుశः 10వ తారీఖు నాటికి స్వామి అనుగ్రహంతో వల్లీ కళ్యాణంతో పూర్తి చేస్తాను. వల్లీ కళ్యాణంతో 10వ తారీఖు సాయంకాలం ఉపన్యాసం పూర్తయిపోయిన తర్వాత 11వ తారీఖు ఉదయం ఏ 200 మంది ఇక్కడ ఆర్జిత గృహస్థులుగా ఉండడానికి సిద్ధపడి ఉన్నారో, అనగా పురుషార్థమును వెచ్చించి ఒక 500 రూపాయలు దాని కొరకు కావిళ్ళెత్తడానికి సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ ఇతరులు. మిగిలినటువంటి భక్తులు కూడా ఉత్సవంలో పాల్గొనకూడదు అని భక్తులకు ఏమీ ఇబ్బంది లేదు, వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు. కాకపోతే కావిడెత్తేటటువంటి వాళ్ళు మాత్రం ఆ ఆర్జితం చెల్లించిన వారై ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కావిళ్ళెత్తి దేవాలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆ కావిడి ఎత్తడం ఎంత గొప్పదో మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వృత్తాంతమునందు విందురుగాని. ఇక్కడికి చేరిన తరువాత స్వామికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి పాలతోటే అభిషేకం జరుగుతుంది. అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి హోమం జరుగుతుంది. హోమం అయిపోయిన తర్వాత మనందరం ఇల్లు చేరుకుంటాం. సాయంకాలం మళ్ళీ వల్లీ కళ్యాణం జరుగుతుంది. వల్లీ కళ్యాణం ఈ తలపెట్టిన కార్యక్రమం చాలా అరుదు, ఎక్కడో తప్ప ఎప్పుడో తప్ప జరగదు. తమిళనాటైతే పిల్లలు లేని వాళ్ళు పడుకుంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కోసమని ఎవరు కావిడెత్తుకున్నారో వారిని సుబ్రహ్మణ్యుడు పూర్ణముగా అనుగ్రహిస్తాడు అని. అందుకని వారి యందు ఆ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము ప్రచోదనమై ఉంటుంది. కనుక వారు దాటితే వారికి సంతానము కలగనటువంటి పాపము పరిహరింపబడుతుంది అని వాళ్ళు విశ్వసిస్తారు. విశ్వసించి పడుకుంటుంటారు. అది చాలా పరమ పవిత్రమైన ఉత్సవంగా జరుగుతుంటుంది. నాకు తెలిసి పెద్దలు ఎవరైనా చేసి ఉండవచ్చు, నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటలేదు. నాకు తెలిసి ఈ ప్రాంతాల్లో 200 పాలకావిళ్ళు ఒకే స్వామివారికి పట్టుకుని శివమహాపురాణాంతర్గతంగా సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి ఉపన్యాసాలు విన్న తరువాత దంపతులు రావడం అన్నది నాకు తెలిసి ఇదే ప్రప్రథమంగా జరగబోతోంది. అది కాకినాడ పట్టణంలో జరగబోతోంది. అందున విశేషించి శంకర భగవత్పాదాచార్య స్వామి వారి యొక్క పరమభక్తులై పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు దీనికి నాయకత్వం వహించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. కనుక ఇంత పరమ పవిత్రమైన కార్యక్రమానికి రేపటి నుంచి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కథా ప్రారంభం చేస్తాం. ఇందులో ఎవరైనా ఓపిక ఉన్నవాళ్ళు, నేను అందరి గురించి నేను ఈ మాట చెప్పట్లేదు, ఎవరైనా ఓపిక ఉంటే మేం చెయ్యగలము, ఈశ్వరుడు మాకు శరీరానికి ఆ శక్తిని ఇచ్చాడు అనుకుంటే రేపటి నుంచి వల్లీ కళ్యాణం అయిపోయేంత వరకు కొన్ని నియమాలు పాటించే ప్రయత్నం చెయ్యండి. ప్రత్యేకించి ఈ ఆర్జితం టికెట్స్ తీసుకున్న వాళ్ళలో ఓపిక ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నది. శరీరం అనుమతిస్తే
వాళ్ళు పాటించవలసిన నియమాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా నన్ను మళ్ళీ ఆ తర్వాత వేదిక దిగిన తరువాత కానీ వెడుతున్నప్పుడు కానీ మళ్ళీ మళ్ళీ అస్తమానం నన్ను దాని మీద ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలు, ఉప ప్రశ్నలు ఇన్ని వేయకండి. చెప్తున్నప్పుడే జాగ్రత్తగా వినండి. ఒకటి, మీరు చెయ్యవలసినటువంటి మొట్టమొదటి నియమం వేకువజామున నిద్రలేచి స్నానం చెయ్యడం. స్నానం చెయ్యడం అంటే వేడి నీళ్లు చెయ్యాలా అండి, చన్నీళ్లు చెయ్యాలా అండి? మీ శరీరము పరిమితి అనుమతిస్తే, మీకు ఆరోగ్యం ఉంటే మీరు తలస్నానం చన్నీళ్లతో చెయ్యండి. మీ శరీరము అనుమతించకపోతే ఇది ధర్మ సాధనం, ఏ దోషము లేదు, వేడి నీటితో తలస్నానం చెయ్యండి. చక్కగా రోజు చేసే భగవదారాధనం కన్నా ఒక్క అరగంట ఎక్కువ చెయ్యండి. విశేషించి సుబ్రహ్మణ్యాష్టకాన్ని మీకు వస్తే, తప్పు లేకుండా చదవడం వస్తే సుబ్రహ్మణ్య భుజంగం చెయ్యండి తప్పకుండా. ఆ రోజు నుంచి సాత్వికమైన ఆహారమే తీసుకోండి. వల్లీ కళ్యాణం అయిపోయే వరకు రజోగుణ తమోగుణ భూయిష్టమైన ఆహారం తీసుకోకండి. బయట ఎక్కడ తయారు చేసిన పదార్థాలు తీసుకోకండి. హోటళ్లలోకి వెళ్ళి తినడం, టీ స్టాల్స్ దగ్గర టీలు తాగడం, కాఫీలు తాగడం ఇలాంటి పనులు చేయకండి. మీ ఇంట్లో చక్కగా మీ భార్య గారు కూడా దానికి సహకరించగలిగారు. ఒకవేళ వారికి ఆరోగ్యం బాగులేకపోతే వారిని ఇబ్బంది పెట్టకండి, వారు కల్పిస్తే తాగండి. భోజనం ఒక్కసారే చెయ్యండి, రాత్రి పలహారం చెయ్యండి. సాత్వికమైన పలహారం తీసుకుని భూషయనం చెయ్యండి. మంచం మీద పడుకోకండి, బ్రహ్మచర్యం పాటించండి. భూషయనం చేసినప్పుడు కటిక నేల మీద పడుకోమని నేను చెప్పట్లేదు. ఒక చాప వేసుకోండి, లేకపోతే బొంత వేసుకోండి, చలికాలం కాబట్టి. ఇవన్నీ మీ శరీరం అనుమతిస్తే చెయ్యండి. అనుమతించకపోతే మీరు బెంగ పెట్టుకోకండి. ఒక్కసారి సుబ్రహ్మణ్యాష్టకం చేసుకోండి చాలు. చక్కగా భూషయనం చేయండి. మళ్ళీ ప్రాతకాలమునందు చక్కగా ఆరాధన చేసుకోండి. ఇంకా మీరు కట్టుకోవలసినటువంటి బట్టలకు సంబంధించినంత వరకు తడిపి ఆరేసినటువంటి బట్టలే కట్టుకోండి. అనగా చాకలి తెచ్చిన ఇస్త్రీ బట్టలు కూడా కట్టుకోవచ్చు. పట్టు బట్ట కట్టుకోవాలా, సిల్క్ బట్ట కట్టుకోవాలా, నూలు బట్ట కట్టుకోవాలా, అలాంటి నియమాలు ఏమి ఉండవు. మీరు పరమ పవిత్రంగా శౌచాన్ని పెంచుకోవడం కోసమని మీరు చేసుకుంటున్నారు. శౌచము బాహ్యమునందు ఎంత ఎక్కువగా ఉంటే ఆంతరమునందు ఆ శౌచము కలుగుతుంది. నేను ఒక స్వామి పట్ల ఇప్పుడు ప్రత్యేకమైన ఆరాధనతో ఉన్నాను అన్న భావన పరిపుష్టమవుతుంది. అది పెద్ద పూజ అవుతుంది మీకు. ఇది చెయ్యగలిగిన వాళ్ళు చెయ్యండి. సాయంకాలం వేళల్లో మళ్ళీ మళ్ళీ శివమహాపురాణాంతర్గతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి 4 రోజుల పాటు వల్లీ కళ్యాణం వరకు ప్రసంగం చేయడం అనేటటువంటిది కొంచెం అరుదుగా జరిగేటటువంటి విషయం. అది ఎప్పుడూ జరగాలి. కాకినాడలోనే నేను నిండు మనస్సుతో కోరుకుంటాను. కానీ అన్ని వేళలా శివమహాపురాణం అనేటటువంటి దాన్ని 30 రోజులో 40 రోజులో కార్యక్రమంగా జరగదు కదా, కొంచెం అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఎన్ని పనులున్నా సాయంకాలం అయ్యేటప్పటికీ శివాష్టోత్తరం దగ్గర నుంచే చదవడానికి సిద్ధమైపోయి ఉండండి. పూనికతో శృణ్వంతపః, మీరు పాటించిన శౌచము జాజ్వల్యమానం ఎప్పుడవుతుందంటే పూనికతో రేపటి నుంచి సుబ్రహ్మణ్యుడి యొక్క కథ వినడం ప్రారంభం చెయ్యండి. ఆయన ఎన్ని అవతారాల్లో వచ్చారో, ఎంత గొప్ప అవతారాలో అవన్నీ మీరు వింటూ ఉంటే కేవలము వినడము చేత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. రేపటి నుంచి మేము ఇలా ఉండలేమండి, మా శరీరాలు అనుమతించవు అన్నవాళ్ళు బెంగ పెట్టుకోకండి. కానీ 500 రూపాయల ఆర్జితం టికెట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఆ రోజున అనగా ఆదివారం నాడు మాత్రం ఖచ్చితంగా తెల్లవారుజామున లేవవలసిందే, ఇంట్లో ఆరాధన చేసుకోవలసిందే. అలాగని ఇంట్లో చేశాం ఇక్కడికి లేట్ అయిందంటే వీల్లేదు. పాలకావిడి ఎత్తుకోవడానికి సమయపాలనతో వచ్చేయవలసిందే. చక్కగా వచ్చేటప్పుడు ఉతికి ఆరేసినటువంటి బట్ట, పట్టుబట్ట కావచ్చు, నూలు బట్ట కావచ్చు, ఏదైనా సరే ఈశ్వరుడు మీకు ఏది కృప చేస్తే శౌచంతో ఉన్న బట్ట కట్టుకోండి. చక్కగా రండి. ఆ రోజున మాత్రం మధ్యాహ్నం భోజనం చెయ్యకండి, పలహారం చెయ్యండి. సాత్వికమైన పలహారం తీసుకోండి. కటికోపవాసం చెయ్యమని నేను చెప్పను. సాత్వికమైన పలహారం తీసుకోండి. ఎంత అవసరమో అంత తీసుకోండి. ఒకవేళ దానితో కూడా మేము ఉండలేమండి, అలవాట్లేదంటే సాయంకాలం కూడా కొద్దిగా 2 పళ్ళో ఏవో తిని పాలు తాగండి. ఎందుకంటే ఈ 500 రూపాయల టిక్కెట్లు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ వల్లీ కళ్యాణంలో సామాగ్రంతా పట్టుకుని స్వామివారి గుడికి ప్రదక్షిణం చేసి మూల విరాట్కు చూపించి కిందకు వస్తారు.
కాబట్టి ఇది అరుదైనటువంటి అవకాశం కాబట్టి వాళ్ళందరి కోసం ప్రత్యేకం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇది కాకుండా కేవలం టికెట్లు లేని వాళ్ళు, ఏమంటే మా పరిస్థితి అయితే టికెట్లు కొననంత మాత్రం చేత మాకు అనుగ్రహం ఉండదా అని మీరు అనుకోకండి. నేను అటువంటి పాపపు పనులను సంకల్పం చేసేవాడను కాను. కట్టిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్ధరణ ఎక్కువ ఉంటుంది. నేను ఉన్నమాట ఉన్నట్టు మాట్లాడాలి. వాళ్ళు పురుషార్థమును చెల్లించారు కాబట్టి మీరు కూడా ఆ రోజున స్వచ్ఛమైన ఆవు పాలు తెచ్చి అభిషేకానికి అక్కడ పాత్రలు పెడతారు. ఏమండి మాకు పాలు దొరకవన్నారు అనుకోండి, అంత పంచదార తీసుకురండి. పంచదార మాకు దొరకదండి అన్నారు అనుకోండి, అంత పెరుగు తీసుకురండి, ఆవు పాల పెరుగు. ఇంత ఆవు నెయ్యి తీసుకురండి. మీకు అవి కూడా దొరకలేదనుకోండి, అన్ని పువ్వులు పట్టరండి. మీ పురుషార్థం ఏదో ఒకటి పట్టరండి. ఇవేవి మీకు దొరకలేదనుకోండి, మీరు బెంగ పెట్టుకోకండి. హాయిగా వచ్చి అక్కడ కూర్చోండి. మీకోసం గోపాలకృష్ణ స్వామి వారు, మా దొరగారు వీళ్ళందరూ కలిసి ఒక గొప్ప ఏర్పాటు కూడా చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పీఠాధిపతులు కూర్చుని ఉండగానే చూసిన వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ఆ రోజున యాగం దగ్గర పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఎంతమంది జనం ఉన్నారో అందరినీ ఆ యాగవేదిక దగ్గరికి తీసుకొచ్చి స్వామివారి చేత అందరికీ అక్షతలు వేయించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఎవ్వరూ చిన్నబుచ్చుకోకూడదు, అందరికీ ఆ ఫలితం అందాలి అని చేస్తున్నాం. కాబట్టి మీ సాధ్యమైనంత వరకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో టిక్కెట్టు లేకపోయినా మీరు పూనికతో చక్కగా ఆ దీక్షా కార్యక్రమాన్ని కొంతమంది కొనసాగించుకోవచ్చు. అలా పూనికతో ఉండి ఆ రోజు పొద్దున్న మీరు ఇంట్లో పూజ చేసుకుని అయిపోయిన తర్వాత ఇక్కడ చక్కగా ఒక్కసారి ఆ యాగగుండాన్ని దర్శనం చేసి దగ్గరకు వచ్చి స్వామివారితో అక్షతలు వేయించుకుని మీరందరూ కూడా ఇంటికి వెళ్ళవచ్చు. కళ్యాణాన్ని కూడా వచ్చి వీక్షించవచ్చు. కళ్యాణం తలంబ్రాల అక్షతలు కూడా తీసుకున్న తరువాత టిక్కెట్ ఒకటి దొరకలేదని మీరు బెంగ పెట్టుకోకండి. ఆ మర్నాడు ఉదయం పునఃపూజ, స్వామివారికి ఉదయం పూజ చేసినప్పుడు మీరు ఏ శౌచముతో కూడినటువంటి పద్ధతిని పాటిస్తున్నానని చెప్పారో దాన్ని ఈశ్వరా నువ్వు శరీరము ఆరోగ్యము ఇచ్చినందుకు నేను ఈ 4-5 రోజులు అలా ఉన్నాను. ఇవాళ నుంచి నేను ఈ రోజులలో ఉన్నంత శౌచముతో ఉండకపోయినా కొద్దిగా అటు ఇటు అయినా నీవు మన్నించదవు కాక, కాబట్టి నేను ఇక్కటితో దీనిని విరమించుచున్నాను అని ఒక సంకల్పం చెప్పి నమస్కారం చేసుకుని చక్కగా కొద్దిగా ఏదైనా పదార్థం నైవేద్యం పెట్టి మీ నిత్య జీవన స్రవంతిలోకి మీరు వచ్చేసేయచ్చు. నేను అనుకుంటున్నాను, నేను దీని గురించి స్పష్టంగానే చెప్పాను అని నేను అనుకుంటున్నాను. మరి నేను చెప్పాను కాబట్టి స్పష్టంగా నాకు అనిపించిందో, ఇందులో ఏవైనా మీకు సహేతుకమైన అనుమానాలు ఏవైనా ఉన్నాయా అని చెప్పిన దాంట్లో ఇంకా మాకు అర్థం కాలేదండి, కొంచెం తెలుసుకోవలసిందన్న అనుమానం మీకు ఏమైనా ఉందా? ఎవరికైనా వేదిక దిగిన తరువాత మాత్రం ఇంకా నన్ను అడగవద్దు. ఎందుకంటే దానికి అంతు ఉండదు. ఇంకా ఆ అనుమానం అన్నది ఎక్కువ ఉండకూడదు. నేను స్పష్టంగా చెప్పాను. ఏమైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే నన్ను అడగండి. ఏదైనా ఉందా మీకు అనుమానం? ఇందులో ఉంటే మీకేం బెంగలేదు, చెయ్యెత్తి మీకున్న అనుమానం అడగండి. ఏమీ లేదు కదా, లేకపోతే సంతోషంగా ఉండండి. కాబట్టి హరి ఓం. ఇప్పుడు మనం చక్కగా కార్యక్రమంలోకి ప్రవేశించేద్దాం. ఒకనొకనాడు, అంటే రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఉత్సవం మొదలు పెడుతున్నాం కదా అని నాకెందుకో పొద్దున్న శివమహాపురాణం చూస్తే ఒక విచిత్రమైన ఆలోచన, బహుశా ఈశ్వర సంకల్పముగానే కలిగిందేమో, నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేమిటో, ముందు నా గురించి చెప్పి నా పెళ్ళవకుండా మా తమ్ముడికి చెప్పేద్దాం అనుకుంటున్నావా అనిపించింది. అందుకని ముందు ఇటు వచ్చాను ఇవాళ. ఓహో, ఈశ్వరుడు బహుశా నాకు జ్ఞాపకం చేసేలా ఉందని. ఒకానొకనాడు పార్వతీదేవి యొక్క చిలికెత్తెలైన జయ విజయ అక్కడుంటే జయ విజయ, నారాయణీ దగ్గరుంటే నారాయణుడి దగ్గరుంటే జయ విజయులు, అంతే తేడా. కాబట్టి జయ విజయ వాళ్ళిద్దరూ అమ్మవారితో ఈశ్వర సంకల్పం ఒక గొప్ప పని జరగాలి కాబట్టి వాళ్ళ అమ్మవారితో ఒక మాట చెప్పారు. అమ్మా, నంది ఉన్నాడు, నిన్ను వహిస్తాడు, శంకరుణ్ణి వహిస్తాడు, కానీ ఆయనకి కించిత్ శంకరుడి మాట ఔదల దాల్చడంలోనే సంతోషం ఎక్కువ. భృంగి అంతే, నీకు తెలుసుగా, అసలు కందిరీగగా తొలిచేసి ప్రదక్షిణం చేసినవాడు. మన మాటే వినేవాడు ఒకడు లేడమ్మా, ఈ మాట రాకూడదు. వాళ్ళిద్దరూ ఒకటి, పార్వతీ పరమేశ్వర్లు. బహుశా అమ్మవారు కూడా ఒక కొత్త పాఠం నేర్పాలనుకుని ఉంటుంది. మన మాటే వినేటటువంటి వాళ్ళు మనకుంటే బాగుంటుందమ్మా సేవకులు. కావుననొక్క సమర్థుని శ్రీవలయ సృజించి ద్వార సీమనను నిచినన్ సేవించునతడు జాగర భావముతో నీదు సెలవు పరమేశాని.
అమ్మ ఒక్కడిని నువ్వు సృష్టించి ద్వారపాలకుడిగా పెడితే వాడు నీ మాటే వింటుంటాడు. అలాంటి వాడిని ఒకడిని తయారు చెయ్యమ్మా, మన అంతఃపురాన్ని కాపాడడానికి పనికొస్తాడు. దంపతుల్లో అలా ఉంటుందండి. అందులో వాళ్ళిద్దరూ ఆగర్ధ ఇవ సంపృక్తవు ఆగర్ధ ప్రతిపత్తయే. సరే, ఆ జయ విజయ చెప్పినటువంటి మాటని విన్నటువంటి పార్వతీదేవి అలాగే తయారు చేద్దాం, దానికి వచ్చిన లోటు ఏముందని తన శరీరమునకు ఉన్నటువంటి మలమును ఒక నలుగు పిండిలా తీసింది స్నానం చేసేటప్పుడు. ఇది వినడానికి కొంచెం చిత్రంగానే ఉంటుంది ఈ కథ. నలుగు తీసి అక్కడ పెట్టింది. పెడితే పిల్లవాడు చాలా అందంగా ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడన్న ధ్యాన శ్లోకం కానీ, ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడన్న ఫోటో కానీ లోకంలో లేవు. పార్వతీదేవి నలుగు పెట్టిన పిల్లాడు ఎలా ఉన్నాడన్నది ఎవరికీ తెలియదు. ఆ పిల్లాడిని ఒకరిని తయారు చేసింది. వీడు చాలా బాగున్నాడని అమ్మవారు సంకల్పం చేసింది, ప్రాణప్రతిష్ఠ చేసింది. వాడు టంగుని లేచి కూర్చున్నాడు. అమ్మవారు అంది, అబ్బాయి నువ్వేం లేదురా, నువ్వు నా కుమారుడవు, నేనే కదా సృష్టించాను, కాబట్టి నువ్వు వెళ్ళి ద్వారమునందు కూర్చుని ఎవ్వరూ లోపలికి రాకుండా నిలుపు అంది. ఎవ్వరు అన్న దాంట్లోకి శివుణ్ణి కూడా కలిపేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆయన? అక్కడ ద్వారం దగ్గర కూర్చున్నాడు. ఈ కథ మీ అందరికీ తెలుసున్నదే. ప్రమథగణాల్లో నందీశ్వరుడు వెనక శివుడు విజయం చేస్తుండగా ముందు లోపలికి వెళ్ళబోయాడు. అలా కుదరదన్నాడు ఈ పిల్లాడు. అనేటప్పటికి ముందు శంకరుడు జోక్యం చేసుకోలేదు. ప్రమథగణాలు లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటే ఏమవుతుంది? యుద్ధం ప్రారంభమైంది. ఈ పిల్లాడికి వాళ్ళకి యుద్ధం జరుగుతుంటే ఎవరు సలహా చెప్పారో వాళ్లే అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ పిల్లవాడికి శక్తులు ఇయ్యమ్మా, యుద్ధం చేస్తున్నాడు అన్నారు. అమ్మవారు శక్తులు ఇచ్చింది. ఆ పిల్లవాడు అద్భుతమైన యుద్ధం చేసి ప్రమథగణాలందరినీ ఓడించేశాడు. ఇంకక్కడి నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు వాళ్ళు కూడా వచ్చేశారు యుద్ధానికి. ఇదేవిడి శంకరుడికి ఇంత ఉపద్రవం వచ్చింది. వాళ్ళందరూ ఎప్పుడు ఒకటే మాట మీద ఉంటారండి. ఉన్నదొక్కటి మూడుగా కనపడాలి. మీకు ఏం చెప్పాలన్నా ఈ ముగ్గురితోనే చూపించాలి, నాలుగో వాడితో కుదరదు. ఎందుకంటే అదే మీకు పాఠం చెప్పాలి, అదే మూడుగా మారి చేసేస్తుంటుంది అలా కథని. కాబట్టి ఇప్పుడు అందరూ వస్తే శంకరుణ్ణి లోపలికి పంపించలేదు ఆయన. పంపించకపోతే శంకరుడు చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని ఆయన కంఠానికి గురిపెట్టి విసిరాడు. విసిరితే ఆ కంఠాన్ని ఉత్తరించేసింది త్రిశూలం. ఆ పిల్లవాడు మరణించాడు, కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత శంకరుడు లోపలికి వెళ్ళాడు. ఏదో ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటున్న సమయంలో పార్వతీదేవి బయట పెట్టినటువంటి పిల్లవాడికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఆ పిల్లవాడు చనిపోయాడు, నేను త్రిశూలధారల చేత చంపేశానన్నాడు. అయ్యో అయ్యో అయ్యో, ఆ పిల్లవాడిని నేనే సృష్టించాను, వాడు నా పిల్లాడు చంపేశారా అని చెప్పి పార్వతీదేవి దుఃఖాన్ని పొందింది. ఆవిడ దుఃఖాన్ని ఉపశమింపచేయడానికి దేవతలందరూ వచ్చారు. ఆవిడ శంకరుణ్ణి నువ్వు మళ్ళీ నా బిడ్డని బ్రతికించు అంది. అంటే ఆయన అన్నాడు, మీరు ఉత్తర దిక్కుగా వెళ్ళండి, ఉత్తర దిక్కుగా వెడితే కనపడినటువంటి మొట్టమొదటి ప్రాణి ఏది ఉంటుందో దాని తలకాయ తీసుకురండి, ఆ తలకాయ ఈ పిల్లాడికి పెడతానన్నాడు. మొట్టమొదట ఏనుగు కనపడింది, దాని తలకాయ ఎట్టుకొచ్చారు. ఆ ఏనుగు తలకాయని ఈ పడిపోయినటువంటి పిల్లవాడి యొక్క కంఠానికి కలిపాడు. అంటే బహుశः హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది చేసిన మొట్టమొదటి డాక్టర్ ప్రపంచంలో పరమశివుడేనేమో. ఎందుకంటే ప్రథమో దైవ్యోభిషకో అని రుద్రాధ్యాయంలో ఉంది కదా, ఆయనే మొదటి వైద్యుడు లోకానికని. కాబట్టి ఆయన తలను అంటించాడు. అంటిస్తే ఆ పిల్లవాడు లేచి కూర్చున్నాడు చక్కగా. కూర్చుని ఇప్పుడు వాడికి శంకరుడు తెలిసాడు. అది విచిత్రం. శంకరుడు తెలిసి ఆయనకి నమస్కారం చేశాడు. తండ్రి మీ పాదములకు నమస్కారములు అన్నాడు. వెంటనే శంకరుడు కూడా వాడిని ఎత్తి తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తొడ మీద కూర్చోబెట్టుకున్న తర్వాత ఓ చిత్రం జరిగింది. ఈలోగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా పుట్టేశారు. అంటే రేపు ఇంకా మనకి ఎలాగో రేపు పుడతారు ఆయన. కాబట్టి ఈ ఇద్దరు పిల్లలతో సంసారం చక్కగా నడిచిపోతోంది. ఒక రోజున ఓ యోగ్యమైన సంబంధం వచ్చింది. అది విచిత్రం. మగపిల్లలు ఇంట్లో ఉంటే అడుగుతారు కదండి, మీ అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నామండి, మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నామని. అలా విశ్వరూప ప్రజాపతి అన్న ఆయన తన ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి వాళ్ళని ఇవ్వాలనుకుంటున్నానన్నాడు. చాలా గొప్ప సంబంధం అని చెప్పి ఇద్దరికీ చేసుకోవాలనిపించింది అన్నాడు. అనిపిస్తే ఎవరు భూప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకు ముందు పెళ్లి చేస్తానబ్బాయి అన్నాడు శంకరుడు. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు వెళ్ళాడు, గణపతి వెళ్ళారు. గణపతిది మూషిక వాహనం. అందుకని ఆయన ఏం చేశారట, పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాతించకరోతియ తస్మై వై పృథివీజన్యం తస్య వై పృథివీజన్యం ఫలం భవతి నిశ్చితం. తల్లిదండ్రులిద్దరికీ ఆయన 7 మార్లు ప్రదక్షిణం చేశారట. ప్రదక్షిణం చేసి వాళ్ళని పత్ర పుష్పములతో పూజ చేశారు. చేస్తే ఎక్కడికి వెళ్ళినా సుబ్రహ్మణ్యుడికి ముందు వినాయకుడు వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. ఎవరు తల్లిదండ్రులకు రోజు నమస్కారము చేస్తారో వాళ్ళకి సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించినటువంటి
ఫలితము వాళ్ళ ఖాతాలో పడిపోతుంది. వాళ్ళకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితం పడిపోతుంది. కాబట్టి అలా చేయకపోతే, చేస్తే పడిపోతుంది, చేయకపోతే ఏమవుతుంది అంటే తీర్థయాత్ర ఫలితం కదండి పడుతోంది. శాస్త్రం ఎక్కడికి సమన్వయం చేసిందో తెలుసా? అపహాయ గృహయో వై పితరౌ తీర్థమావ్రజేత్ తస్య పాపం తథా ప్రోక్తం హననీచ తయోర్యథాః. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా తల్లిదండ్రుల్ని ధిక్కరించి ఏ కుమారుడైనా, తల్లిదండ్రులంటే ఆడపిల్ల వైపు తల్లిదండ్రులు కారు, భర్త వైపు తల్లిదండ్రులు, కుమారుడు తల్లిదండ్రుల్ని ధిక్కరించి వాళ్ళ మాట వినకుండా తీర్థయాత్రకి వెళ్ళిపోతే తల్లిని తండ్రిని చంపినటువంటి పాపాన్ని వాడి ఖాతాలో వేస్తారు. తీర్థయాత్రకు వెళ్ళినటువంటి ఫలితాన్ని ఇవ్వరు. కాబట్టి తీర్థయాత్ర చేసేవాళ్ళు తల్లిదండ్రుల అనుమతి పుచ్చుకొని వాళ్ళకి నమస్కరించి బయలుదేరాలి. కొడుకు వాడికి తల్లి తండ్రి ఉన్న అదృష్టవంతుడైతే, లేకపోతే భగవంతుడికి నమస్కారం చేసి బయలుదేరతాడు. కాబట్టి అలా ఆయన పరమేశ్వరుడికి నమస్కారం చేసి, పార్వతీదేవికి నమస్కారం చేసి, ఆ గణపతి భూప్రదక్షిణానికి బయలుదేరారు. ఆయన భూప్రదక్షిణం చేసి వస్తే, ఆయన ఆ పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేసి, నువ్వు చెప్పినటువంటి నియమమును పాటించిన వాడవు కనుక నీకు ముందు వివాహం చేస్తున్నాను అని చెప్పి విశ్వరూప ప్రజాపతి యొక్క కుమార్తెలైన సిద్ధి బుద్ధినిచ్చి వివాహం చేశారు. వివాహం అయిపోయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏదో క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళారు, పార్వతీ పరమేశ్వరులు కూడా వెళ్ళారు. మీకు ఈ విషయం శ్రీశైలం గురించి విన్నప్పుడు విని ఉన్నారు. కాబట్టి చూడండి, ఈ కథ మీకు పైకి వినడానికి మీరు పరమ భక్తులు కనుక, పరమ భాగవతోత్తములై భక్తితో వింటున్నారు కాబట్టి దీన్ని తిరస్కరించరు. ఇది జరిగి ఉంటుందండి, లేకపోతే ఎందుకు చెప్తుంది కథ? ఋషులు ఎందుకు చెప్తారు? కాబట్టి మేము అంగీకరిస్తున్నాం అంటారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇది ఒక చిన్న పిల్లవాడికి చెప్తే వాడికి అరమరికలు తెలియవు కాబట్టి వాడు ప్రశ్న వేస్తాడు. నాన్నగారండి పోనీ ఏనుగు తలకాయ పెట్టాడు బానే ఉంది, అక్కడ వరకు మేమేమనం, పార్వతీదేవి సృష్టించినటువంటి పిల్లవాడు పరమశివుడికి ఈవిడ పార్వతీదేవి సృష్టించిన పిల్లవాడు నా కొడుకే అన్న విషయమే తెలియని వాడు సర్వజ్ఞుడైన శంకరుడా? మొదటి ప్రశ్న. 2, ఒకవేళ నిజంగా త్రిశూలంతో శంకరుడు ఆయన యొక్క తలని తీసేసి ఉండి ఉంటే ఏనుగు తలకాయ పెట్టడం ఎందుకు? ఆ పడిపోయిన తలకాయే అంటించచ్చు కదా. రెండవ ప్రశ్న. ఒకవేళ నిజంగా ఏనుగు తలకాయే పెట్టి ఉండి ఉంటే ఏనుగు తలకాయ పెట్టిన తర్వాత ఇప్పుడు తలకాయే మారిపోయింది కాబట్టి అసలు తల్లి ఎవరో కూడా తెలియని స్థితి ఆ పిల్లాడికి కలగాలి కదా. అసలు మంచి తలకాయ ఉన్నప్పుడు శంకరుడు తండ్రి అని తెలుసుకోలేని వాడు ఏనుగు తలకాయ వచ్చేటప్పటికి మాత్రం ఈయన శంకరుడు నా తండ్రిని నమస్కారం చేశాడా? ఇది ఎలా సాధ్యం? ఇది అడుగుతారు కదండి పిల్లలు. మరి దీన్ని సమన్వయం లేకుండా మీరు ఎలా ప్రతిపాదన చేస్తారు? భక్తి చేత అంగీకరించవచ్చు, దాన్ని మేం కాదనం. అది చాలా గొప్ప విషయం. అందులో మీకు అనుమానం ఉన్నా, లేదంటే అందులో ఏదో సత్యం ఉంటుంది, లేకుండా ఋషులు చెప్పరు అని అంగీకరించగలిగినటువంటి వాడు మహాభక్తుడు. కానీ తెలుసుకోవడం అనేటటువంటిది జిజ్ఞాసుకి మంచి విషయం. మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను దాని గురించి కొద్దిగా సంగ్రహంగా నేను పెద్ద వివరణ లేకుండా ఆవిష్కరిస్తాను. ఎందుకంటే నాకు తెలిసి, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను అనేక గణపతి నవరాత్రి సభల్లో ఈ విషయాలన్నీ స్పృశించిన వాళ్ళను కనుక. మీరు చూడండి, పార్వతీదేవి అనగా ఎవరు? పార్వతీదేవి అంటే ఆవిడ పరమ ప్రకృతి. పరమశివుడు అనగా ఎవరు? పరమ పురుషుడు. ఆయన పరమ పురుషుడు, ఈవిడ పరమ ప్రకృతి. పరమ ప్రకృతి అంటే పంచభూతాలు. పంచభూతాలు ఎవరు? అమ్మవారు. ఈ పంచభూతముల యందలి కదలిక ఎవరు? పరమేశ్వరుడు. అందుకే పూజలో చాలా గొప్ప ఉపచారంగా పేరు దేందో తెలుసా అండి? తాంబూలాంది. ఎందుకు తాంబూలానికి అంత గొప్పతనం వచ్చేసిందో తెలుసా? మీరు చూస్తుంటారు కదా, ఇక్కడ మనం సువాసిని పూజలు చేస్తే సువాసిని అందరికీ తాంబూలం ఇస్తుంటాం. తాంబూలానికి అంత గొప్పతనం ఎక్కడొచ్చిందంటే ఇందులో ఉన్నవి ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి. ఒకవేళ రేపు పొద్దున్న కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టి ఊపిరితిత్తులు చేసేసి, గుండె చేసేసి, రక్తం చేసేసి, మాంసం చేసేసి, కొవ్వు చేసి, అస్థి, శుక్ల, మేధ అన్నీ తయారు చేసి పంచభూతాలతో ఒక శరీరాన్ని నిర్మాణం చేశారనుకోండి, దాన్ని అక్కడ పెట్టారు. ఈ శరీరము పంచభూతములతో మీరు తయారు చెయ్యగలరేమో కానీ దీన్ని మీరు కదపగలరా
చైతన్యముతో ఇది కదిలేటట్టు చెయ్యగలరా, లేదా మీరు తయారు చెయ్యకుండా ఈశ్వరుడే చేసిన శరీరంలోంచి చైతన్యము వెళ్ళిపోకుండా మీరు చేయగలరా? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. మరి ఎందుకు చచ్చిపోతున్నారు లోకంలో ఇంతమంది? ఇదే కదండి ఆశ్చర్యం. ఈశ్వర శక్తి ఇక్కడే ఉంది కదా. అందుకే పంచభూతములు పెట్టిన చైతన్యం ఎక్కడి నుంచి వస్తోందో, అది ఎలా వెళ్ళిపోతోందో ఎవ్వరికీ తెలియదు. ఈశ్వరా, పంచభూతముల యొక్క సమన్వయమునందు జీవోత్పత్తి చేసి చైతన్య ప్రవేశం చేయించి నడిపి చైతన్యం తీసేసే అధికారం నీది. అటువంటి నీవే ఇవాళ నా చేత ఈ పూజ చేయించుకున్నావన్న కృతజ్ఞతాభావము నాకు ఆవిష్కరించడం. తామలపాకు, లవంగాలు, యాలుకలు, జాపత్రి, జాజికాయ, వక్కపొడి అన్నీ వేసి మడత పెట్టి నోట్లో పెట్టుకుని నవిలితే నోరు ఎరుపు రంగెక్కింది. ఆకుపచ్చ, నలుపు, తెలుపు కలిపితే ఎరుపు నోరు ఎలా అయింది? ఈ ఎరుపు భగవత్ కారుణ్యం. అది పంచభూతముల యందు కదలినటువంటి చైతన్యం. ఈ చైతన్యం నీ సొత్తని చెప్పడం. కాబట్టి ఇప్పుడు అమ్మవారు పరమ ప్రకృతి అంటే అమ్మవారు ఏం చేస్తుంది? ఈ భూతములన్నింటినీ తయారు చేస్తుంది. ఈ శరీరములన్నీ అమ్మవారి అనుగ్రహంతో తయారయ్యాయి. లోపల ఉన్నటువంటి చైతన్యం ఎవరు? శివుడు. ఇప్పుడు అమ్మవారు సృష్టి చెయ్యడము అంటే ఏమిటి? కేవలము ప్రకృతికంగా తయారైంది, శివ సంబంధం లేదు. శివ సంబంధం లేదంటే చైతన్యము లేని ప్రాణిని కాదు ఇక్కడ అర్థం. శివ సంబంధమైన ఎరుక లేదు. లోపల ఉన్న చైతన్యము నేనన్నది తెలియదు. పైనున్న ఇది నేననుకుంటోంది. ఇది నేనని ఎందుకు అనుకుంటోంది? 3 గుణముల చేత బంధింపబడి ఉంది. అవి సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 గుణములే ప్రకృతి యొక్క మలము. అదే అమ్మవారి శరీరంలోంచి వచ్చిన మలం. ఈ మలముతో తయారయ్యాడు ఆ పిల్లవాడు. అంటే త్రిగుణముల యందు కొట్టుమిట్టాడుతున్నవాడు, గుణాతీతుడు కాడప్పటికి. కాబట్టి ఈ తలకి ప్రకృతి తెలుసు, పురుషుడు తెలియడు, పరమపురుషుడు తెలియదు, శివుడు తెలియదు. లోపల ఉన్న చైతన్యం బయట నిలబడిన శంకరుడన్న విషయం వాడికి తెలియదు. నీలో ఉన్న చైతన్యం శివాలయంలో లింగం అని వాడికి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? దానితోనే పోరాటం చేశాడు. ఇప్పుడు శంకరుడు దేంతో తరిగేశాడు? తల త్రిశూలంతో తరిగేశాడు. త్రిశూలం అంటే ఏమిటి? త్రైగుణ్యం శూలమే తస్య పరసు సత్యనిష్టత. ఆ పైన ఉన్నటువంటి 3 త్రిగుణములు. ఈ 3 గుణములకు ఆధారమైనటువంటి సత్యము శంకరుడి చేతిలో ఉన్న త్రిశూలము. ఆయన గుణాతీతుడు. ఎప్పుడైతే శివుడి చేతి త్రిశూలం ఆ కంఠానికి తగిలిందో త్రిగుణములకు సంబంధించినటువంటి బుద్ధి పోయింది. పోయి ఇప్పుడు ఏ తలకాయ పెట్టబడింది? గజ, ఏనుగు తలకాయ పెట్టబడింది. గజముఖము అని కదండి అంటాం. గ అంటే గతి, కదలడం. జ అంటే పుట్టడం. ఎందులోంచి పుట్టి ఎందులో కెడుతున్నాడో తెలిసిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు శివ సంబంధం వచ్చేసింది. ఇప్పుడు శివుడు తెలిసిపోయాడు. ఇది తెలిసిపోవడం గజముఖం. ఇప్పుడు ఈ గజముఖం వచ్చేటప్పటికి శంకరుడు తెలిసిపోతాడు కదండి. అందుకని శంకరుడికి నమస్కారం చేస్తాడు. ఇది మీరు చెయ్యవలసిన ఉపాసనా క్రమాన్ని ఆయన యొక్క మూర్తి ద్వారా లోకానికి తెలియచెప్పడం. ఇప్పుడు ఆయన ఏమిటి? పైన ఏనుగు ముఖం. ఏనుగు చాలా పెద్దది, ఏనుగు తల చాలా పెద్దది. మనిషి శరీరం చాలా చిన్నది. మనిషి శరీరానికి ఏనుగు తలకాయ. ఏనుగు తలకాయ బ్రహ్మాండాన్ని చెప్తే కిందనున్న మనుష్య శరీరం పిండాండాన్ని చెప్తుంది. బ్రహ్మాండ పిండాండముల యందు ఏమున్నాయి? అందులోనూ పంచభూతాలున్నాయి, ఇందులోనూ పంచభూతాలున్నాయి. 2 పంచభూతములతో నిండి ఉన్నప్పటికీ 2 లేవు, ఉన్నది ఒక్కటే. ఈ పిండాండము ఆ బ్రహ్మాండము 2 కావు, ఉన్నది ఒక్కటే అని జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది తత్వమసి అర్థమైతే తత్వత్వము అసి, అదే వాడై ఉన్నాడు, జీవుడే ఈశ్వరుడై ఉన్నాడు అని తెలియడమే ఏనుగు ముఖం, మనుష్యుడి తలకాయి, కంఠం దగ్గర శివానుగ్రహంతో కలవడం. కలిస్తే కదండి అప్పుడు మళ్ళీ ప్రాణం వచ్చింది. కాబట్టి తత్వమసి మహావాక్యం నడయాడితే మహాగణపతిగా తిరుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరయ్యాడు? వినాయకుడు అయ్యాడు. వినాయకుడు అంటే వి అంటే విశిష్టమైన నాయకుడు అయ్యాడు. ఇప్పుడు మీరు ఆయన ఉపాసన చేస్తే ఆయన మిమ్మల్ని ఎక్కడికి తీసుకెడతాడు? ఆయన కూడా మిమ్మల్ని అటువంటి పదంలోకే తీసుకెడతాడు. ఇప్పుడు ఆయన దేనికి నాయకుడు? విఘ్నములకు నాయకుడు. విఘ్నం అంటే ఏమిటి? మీరు చేద్దామన్న కార్యం జరగకుండా పోయేటట్టుగా చేసేదాన్ని విఘ్నం అంటారు. ఆ విఘ్నాన్ని తీసేస్తాడు. అంటే ఏం చేస్తాడు? మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చేస్తాడు. ఈ చేర్చేయడం చాలా గమ్మత్తైన ప్రక్రియ. మీరు చూడండి, ఇలా ఉంటే చేరుస్తాడా అని మీరు అనకూడదు. గణపతి కాబట్టి పరబ్రహ్మమై ఉన్నాడు.
ఈయనకి సిద్ధి బుద్ధి భార్యలు. ఎవడు బుద్ధిని ఉపయోగిస్తాడో వాడు సిద్ధిని పొందగలడు. బుద్ధి ఎవరికి ఉంది? లోకంలో ఏ ప్రాణికి లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. బుద్ధి అంటే నిశ్చయాత్మకము. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిశ్చయము చేసేదాన్ని బుద్ధి అని పిలుస్తారు. మనకి చిత్రం ఏమిటంటే రెండు మీకు కనపడవు, ఇవే మీ జీవితాన్ని శాసిస్తాయి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనస్సు ఇది సంకల్ప వికల్ప సంఘాతము. కానీ దీనికి ఉన్నటువంటి దురదృష్టం ఏమిటంటే ఇది ఎంతసేపు చెప్పినా ఇది చెప్పగలదు తప్ప నిర్ణయం చెయ్యలేదు. ఇది చాలా తెలివైనటువంటి గుమాస్తా లాంటిది. నోట్ ఫైల్ రాయగలదంతే, ఆఖరి సంతకం ఆయనే పెట్టాలి, పై అధికారి. అది బుద్ధి. ఇదేం చేస్తూ ఉంటుంది అంటే చెప్తుంది. పోన్లే వాడు ఎవరో ఏదో చెప్తున్నాడు కదా, పోనీ అక్కడికి వెళదాం, 4 మాటలు వినొద్దాం, పోని పోయిందేముంది, ఏదో సుబ్రహ్మణ్యుడు వింటే చక్కగా పిల్లలకి మంచిది అంటున్నాడు కదా, పోని వెళ్ళొద్దాం అంటుంది. మళ్ళీ అదే ఏమంటుందంటే ఏదో అలా అంటూనే ఉంటా, అనకపోతే పెడతారండి మీరు, అందుకని వాడు అలా అంటాడంతే ఉతిదే. నిజంగా నేను అలా చెప్పాను అనుకోండి, నాకు ఆ ప్రారంభం ఏం లేదు, నాకు ఒకళ్ళున్నా ఇద్దరున్నా అని చెప్తే, అలా నీ సంఖ్యల కోసం ఉపన్యాసాలు చెప్పడం నాకేం అలవాట్లేదు. కాబట్టి నువ్వు అదంతా ఎందుకు, హాయిగా టీవీ చూడు అని అదే చెప్తుంది. ఇప్పుడు టీవీ చూడాలా ఉపన్యాసానికి వెళ్ళాలా ఎవరు నిర్ణయించాలి? రెండు మాటలు విని నిశ్చయం చేసేదేది ఉందో అది బుద్ధి. అందుకే మన శాస్త్రాలు ఎంత గొప్పవో తెలుసా అండి. ఏమడుగుతామంటే మనం ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్. గాయత్రి చేయడం అంటే అదే. అమ్మా నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక, నా బుద్ధిని ప్రచోదనము చేసెదవుగాక. నిర్ణయం చేస్తుండు, ఎప్పుడు నీవేపే ఉండేట్టు, నీ గురించి పలికేటట్టు నా బుద్ధిని నిర్ణయం చెయ్యి. ఇందులో హాయి ఉంది, ఇందులో సంతోషం ఉంది, ఇందులో ఆనందం ఉంది అని నిశ్చయం నా బుద్ధి చేసేటట్టు దాన్ని